మన దేశంలో కొన్ని మనకు ఎక్కడ ఏ దేశానికి లేని జబ్బులు అలవాట్లు కొన్ని ఆలోచనలు మనకున్నాయి. అది మనకు వారసత్వంలో వచ్చినటువంటి మాట, మనం ఎవరైనా చేసిన తప్పు కాదు. ఎందుకంటే కొన్ని స్పెసిమన్స్ రాజకీయ నాయకుడు అంటే ఇట్లుండాలి, ఎమ్మెల్యే అంటే ఇట్లే ఉండాలి, మంత్రి అంటే ఇట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలి అని కొన్ని తయారు చేసి పెట్టారు. అందులో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, చాలా తప్పులున్నాయి. గౌరవంగా ఉండటం, డిగ్నిఫైడ్గా ఉండటం మంచిదే, కానీ అతికిపోవడం మంచిది కాదు. మేము నేర్చుకునే అక్కర లేదు అనే అభిప్రాయం కూడా మంచిది కాదు. ఎవ్వరు కూడా నిష్ణాతులు ఉండరు ఈ ప్రపంచంలో. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం తుది శ్వాస విడిచే వరకు కూడా నేర్చుకోవాల్సింది చాలా మిగిలి ఉంటుంది. మనకు తెలిసింది ఇంత అయితే మనకు తెలియంది ఇంత ఉంటుంది. ఎవరు కూడా అన్ని శాస్త్రాలు చదవరు, అన్ని తెలియవు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మానవ జీవితం యొక్క స్పానే చాలా చిన్నది, కానీ ప్రపంచంలో అందుబాటులో ఉండే పరిజ్ఞానం ఏమో చాలా పెద్ద భాండాగారం. అందులో నుంచి మనం పరిగ్రహించేది కొంత మాత్రమే ఉంటుంది తప్ప అంతా ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు చదువుకోవటం, ఎప్పటికప్పుడు నేర్చుకోవటం చాలా ఉత్తమమైన పని. కొంతమంది తెలియక మేమేమి చిన్నపిల్లల మావా, మేము మంత్రులను ఎమ్మెల్యేలను కూర్చున్నబెట్టి స్టూడెంట్స్ లా క్లాస్ చెప్తారావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రెండో విషయం ఏంటంటే, ఇంకో పక్క ఒకసారి మంత్రి పదవో, ముఖ్యమంత్రి పదవో, ఎమ్మెల్యే పదవో చేస్తే ఇంకేం పని చేయకూడదని అభిప్రాయంతో ఉంటారు. కానీ చాలా దేశాలలో దేశానికి ప్రెసిడెంట్స్ గా పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్స్ గా పనిచేసిన వాళ్ళు ఆ పదవి వదిలేసిన తర్వాత కాలేజీ ప్రొఫెసర్స్ గా పనిచేస్తారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గా పనిచేస్తారు, కాలేజీ టీచర్స్ గా పనిచేస్తారు, చాలా సంస్థలకు రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తారు. వాళ్ళు రాసిన బుక్స్ మీద వచ్చే రాయల్టీతో బతుకుతారు, ఇంకా రాస్తా ఉంటారు, వాళ్ళ అనుభవాలను చెప్తా ఉంటారు. అంటే ఈగోస్ లేవు అక్కడ. మన దేశంలో అన్ని పనికిమాలినటువంటి అలవాట్లు మనకు నేర్పినారు. అది కరెక్ట్ కాదు. నవీన యుగంలో, నవీన శకంలో మనం కూడా కొత్త పందాతో, కొత్త ఆలోచనలతో ముందుకు పోతేనే మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. ఈ షార్ట్ స్పాన్, కొద్ది కాలం మాత్రమే బతికే ఈ జీవితంలో ప్రజలకు, దేశానికి, మరీ ముఖ్యంగా పేదలకు ఎంతవరకు మేలు చేస్తామనేదే మన జీవితం యొక్క సార్థకత. దానికి మించిందే ఉండదు.